ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అయితే కొండ సుస్మిత ఇష్యూ అయితే ఏంటి, చిన్నారెడ్డి ఇష్యూ, మెగారెడ్డి ఇష్యూ, అట్లాగే నిన్న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన క్యాన్సిలేషన్ పైన కూడా మనతో మాట్లాడడానికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. అలా చెప్పండి, కొండ సుస్మిత ఒక బర్త్డే పార్టీలో కూడా మాట్లాడుతూ సీఎం పైన కూడా తీవ్ర విమర్శలు చేసింది. అసలు ఒక ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్న వ్యక్తి, అంటే జెన్జీ లాంటి వ్యక్తి సీఎం పైన అట్లా ఆరోపణలు చేయడం ఏంటి, అసలు మీరు ఏమనుకుంటున్నారు? అంటే స్థాయి తగ్గట్టు మాట్లాడాలి. ఎవరిన కానీ ఒక స్థాయి తగ్గట్టు మాట్లాడకుండా నోకొచ్చిన మాట్లాడితే అది ఎదుగుదలకు ఇబ్బంది అవుతుంది. ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దక్షిణ రాష్ట్రాల్లో ప్రప్రథమైన ముఖ్యమంత్రిగా పేరున్న వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక పవర్ఫుల్ నాయకుడిగా ముందుకెళ్తా ఉన్నారు. మీరు ఇట్లా చిల్లరగా మాట్లాడితే మేము కూడా దానికి చిల్లర మాట్లాడగలుగుతాం. అది మీరు తట్టుకోలేరు. మహిళ అని చెప్పి మేము తక్కువ మాట్లాడలేము. మా నాయకుడిని ఎవరైనా మాట్లాడితే ఇంటి వారైనా బయట వారైనా మేము గట్టిగా సమాధానం ఇస్తాం. ఒక స్థాయిగా మాట్లాడాలి. ఏ అర్థంతో మాట్లాడుతున్నారు? మీరు మంత్రిగా మీ తల్లిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంత్రిగా పనిచేశారు. మీరు వరంగల్ మన పరకాల నుంచి ఓడిపోతే మళ్ళీ వరంగల్ వెస్ట్ నుంచి మీరు టికెట్ ఇవ్వడం జరిగింది. మీరు మంత్రి చేయడం జరిగింది. అది మర్చిపోతే ఎట్లా? రాజకీయంలో అడుగులు వేయడం కంపల్సరీ, కానీ చూసి చూసి వేయాలి. అంటే ఆమె చేసింది నా వ్యక్తిగత వ్యాఖ్యలు, మా తల్లిదండ్రులకి ఏం సంబంధం లేదంటున్నారు. నిజంగా ఆమె వ్యక్తిగతంగానే చేసిందా, లేకుంటే కొండ సురేఖనే ఆమెతో ఇండైరెక్ట్ గా మాట్లాడించింది? ఏమంటారు? వ్యక్తిగతం చేసిరా, పర్సనల్ చేసిన మాట కాదు అది. మాట్లాడే వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? మంత్రి గారి కూతురు. ఎవరు మేము మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి పైన ఎట్లా వన్ వర్డ్ మాట్లాడుతున్నారు? మేము మాట్లాడలేమా? పార్టీ చిన్న పిల్లలు, ఇంకా మీరమ్మా, మీరు స్మాల్ కిడ్, ఇంకా మీరు స్మాల్ కిడ్ పొలిటికల్లా, ఇంకా అడ్మిషన్ రాని విద్యార్థి మాత్రమే. కాబట్టి చూసి చేసి మాట్లాడాలి. మేము కూడా ఇంకొకరు మాట్లాడు, చిన్న పిల్లలు చెప్తాను మీకు, అక్కడ దగ్గర నేర్చుకోండి అవ్వండి. ముఖ్యమంత్రి గారి పైన, కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పైన ఒక్కరిగా మాట్లాడితే మేము ఊరుకునే పద్ధతి లేదు. అది ఎవరైనా కానీ అదుపులో మాట పొదుపులో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు స్వయంగా సీఎం పైన మాట్లాడింది, మీరు కనుక కౌంటర్ ఇస్తే నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా బయట పెడతా అని చెప్పేసి కూడా చెప్పింది. అంటే ఒక హెచ్చరిక అనుకోవచ్చా, ఒక బెదిరింపు అనుకోవచ్చా, లేకుంటే మీరు రిటర్న్ కనుక కౌంటర్ ఇస్తే మీ బండారం మొత్తం బయట పెడతా అంటుంది? అంటే ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర? నేను కూడా బూతులు మాట్లాడగలుగుతాను. మాట్లాడిన బూతులు కాదు కదా, బెదిరించినట్టుగా మాట్లాడితే మేము మాట్లాడగలుగుతాము. ఏమి ఎక్కడ మాట్లాడుతున్నారు? కొంచెం అకల్ని మాట్లాడుతుందా? తెలివి ఉందా? అసలు కొంచెం దిమాగం పనిచేస్తుందా? ఏం ఆధారాలు? రాజకీయంగా మాట్లాడు, ఎదురుగా మాట్లాడు, రిక్వెస్ట్ చేసుకుని మాట్లాడు, సేవాకాలం చేసుకుని మాట్లాడు. రూపాయికి ఎవరుంటది? కాబట్టి మీరు బీజేపీకో బీఆర్ఎస్ కో లోపకాలు ఉంటే మేము దానికి చేయలేదు. మీరు ఆ రెండు పార్టీలు ఉన్నాయి అనుకుంటున్నారు. బీజేపీకో బీఆర్ఎస్ కి లోపకాలుగా పనిచేస్తే దానికి మేము చేస్తాం. అంటే సుష్మిత వెనకాల ఉన్నారా, కొండ సురేఖ వెనకాల ఉన్నారా? ఎవరు మాట్లాడి వారు చెప్తున్నా. ఎవరు మాట్లాడిరో వారి వెనుక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు పనిచేసుకోవడం మీకు, అది మీ కర్మ, అది మీ దురదృష్టము, అది అంతే. మరి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేక మాట్లాడుతున్నారు? వాళ్ళ కర్మ అంటున్నా నేను, వాళ్ళ కర్మ. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రపంచ స్థాయిలో చాలా పెద్ద పార్టీ, ప్రజాస్వామ్య కప్పని కాంగ్రెస్ పార్టీ సభ్యతం కావడం చాలా అదృష్టము. ఇంకా మీ ఇంట్లో కుటుంబంలో ఎమ్మెల్యే చేస్తున్నారు, మంత్రి చేసాము. ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా కూడా కొండ సురేఖ గారిని అక్క పిలుస్తారుగా, ఇంకెందుకు గౌరవం కావాలి? నా సీతక్క, మా కొండక్క, సురేఖక్క అంటారు. కాబట్టి పెట్టుకోవాలి, మర్యాద పెట్టుకుంటే బాగుంటుంది. మీరు ఇంకొకరిగా మాట్లాడదాం, ఇంకొకరికి దానికన్నా 2.0, 3.0, 10.0 మాట్లాడతాం. మేము కూడా మాట్లాడగలుగుతాము. పెద్దనా మహిళ గౌరవిస్తున్నాము. ఇప్పుడు చిన్నారెడ్డి గారు, అదేవిధంగా జక్కి ప్రభాకర్ రెడ్డి గారు, కత్తి వెంకటస్వామి గారు, ఎవరన్నా కూడా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి నోటీస్ ఇవ్వడము చదువుతుంది అంతే. అది ఎవరన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కూడా, ఎవరు మాట్లాడినా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. క్రమశిక్షణ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు నర్సంపేటలో పెద్ద సుదర్శన్ రెడ్డి ఇష్యూ జరుగుతుంది కదా, దాన్ని డైవర్ట్ చేయడానికి సుష్మితను బయటకు తీసుకొచ్చారు అని చెప్పేసి కూడా రాజకీయం చేయం. మేము శివరాజకీయాలు చేయం పెద్దన్నా. ఏదైనా ఫైట్ టు ఫైట్, ఫేస్ టు ఫేస్. అక్కడ విగ్రహాన్ని కూడా ఎందుకు తొలగించారు? విగ్రహానికి సంబంధించిన మున్సిపల్ సంబంధించిన వ్యవహారం మాకు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చచ్చిపోతే పోయి సాగులేని వాళ్ళు ఏం మాట్లాడుతారండి? కులపోవడం బంద్ వచ్చిపోతే తెల్లారి పోయి కూర్చునిపోయాడా? సిగ్గులేని మాట బీఆర్ఎస్ నాయకులారా. మీ గతంలో ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి విప్పు చేయలేవు నువ్వు. పెద్ద సోషల్ రెడ్డిని అవమానించి బీఆర్ఎస్ పార్టీ కదా. మీరు ఏమన్నారు? నాకు పెద్ద అని చెప్పారు. మీరు మొదటి ఎమ్మెల్యే ఓడిపోయాడు, చైర్మన్ చేసారు, సెకండ్ టైం ఎమ్మెల్యే, మంత్రి చేయొచ్చు కదా. ఎందుకు చేసిన దయాకర్రావుని? దయాకర్రావు ఏం పోషణ చేసిన దయాకర్రావుని మంత్రి చేసినావు? సూచన చేయొచ్చుగా మంత్రికి. అంటే
కేవలం నామకే వాస్తే కులపోలు ముఖ్యమైనకు పార్టీ వాళ్ళు కాదు, ఉద్యమకారులు కాదు, తెలంగాణ వాదులు కాదు, పార్టీ జెండా మోసింది వాళ్ళు గారు. ఏం జెండా మోసిందంటే దయాకర్ రావు మంత్రి చేసిండు 2023 వరకు. ఏం జెండా మోయలేదని చెప్పి మన సుదర్శన్ రెడ్డిని మంత్రి చేయలేవు. సుదర్శన్ రెడ్డి మాట తీసి నేత అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు, కేసీఆర్ కూడా లేదు. ఒక విప్పు చేయలేవు నువ్వు. ఏమనంటే ముసలికి అన్నిటి కాల్చినావు, వాళ్ళ సొంత బావమరుదు బాగా చచ్చిపోయి తెల్లారిపోయి వాళ్ళను కులపడం అని చెప్పి దయాకర్ అని మంత్రి చేసినావు. పెద్ద సుదర్శన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు, బీఆర్ఎస్ పార్టీకి అంతకన్నా లేదు. అయితే నిన్న 18 మంది సీనియర్ నాయకులు నిన్న సిఎల్పిలో మీటింగ్ పెట్టి కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ వస్తుంది. ఒకవేళ సీఎం విదేశీ పర్యటన వచ్చిన తర్వాత మన కీలక పరిణామాలు మారబోతున్నాయి. పార్టీ కమిషనర్, పార్టీ చైర్మన్ మల్లు గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మీనాక్షి గారు తీసుకుని మనం నిర్ణయం కాదు. మనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి పైన, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పైన ఎవరైనా వంకర తింకరగా మాట్లాడితే ఆ ప్రాంతమా, ఈ కులమా, ఈ మతమా అని చూడం, తీసి డస్ట్బిన్ లో పాటిస్తాం. అంటే ఇది ఒక హెచ్చరిక అనుకోవచ్చు. అంటే ఎవరైనా కానీ పార్టీ డస్ట్బినే. పార్టీ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, పార్టీ వ్యతిరేకంగా చర్యలు చేసినా, పార్టీ యొక్క నియమాలు వాళ్ళు ఉల్లంఘించినా తీసుకుపోయి డస్ట్బిన్ లో పాటిస్తాం. రాజగోపాల్ రెడ్డి కూడా చాలా ఎవరైనా పార్టీ వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారి పైన కానీ, పార్టీ అధ్యక్షుల పైన, పార్టీ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల పైన, కాంగ్రెస్ పార్టీ అజెండా పైన ఎవరైనా వంకర తింకర్ గా మాట్లాడినా తీసుకుపోయి బాండ్ పేపర్ లాగా వాళ్ళు టిష్యూ పేపర్ డస్ట్బిన్ లో పడతారు. అంటే కొండ సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త ఏం కాదు. గతంలో నాగార్జున విషయంలో కానీ, తర్వాత చాలా సందర్భాలు జై శ్రీరామ్ మీద కూడా మాట్లాడే. ఇప్పుడు ఎందుకు అంటే హెచ్చరించలేదు. ఇప్పుడు మనము మాట అదుపులో పొదుపులో పెట్టుకోవాలా. నోరు బాగుంటే ఊరు బాగుంటది అనే మర్చిపోకండి. అందరికీ వర్తిస్తుంది. ఎవరి ఒక కులానికో, మతానికో, ఒక ప్రాంతానికి వర్తించదు. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండాని, కాంగ్రెస్ పార్టీ యొక్క నియమాలను ఎవరైనా ఉల్లంఘించినా, ఒంకర దగ్గర మాట్లాడినా, అది ఏ స్థాయిలో పర్లేదు, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈసారి ముసలం పుట్టక ముందు పని చేయాల్సిందే. ఎందుకంటే చిల్లరగా మాట్లాడు చాలా మంది చిల్లర నాయకులు వంకరగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరైనా పర్లేదు తీసుకుపోయి డస్ట్బిన్ లో పాడేసేయాలి. అయితే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకులకే స్థానం ఉంటుంది. అట్లాగే ఎవరైతే క్రమశిక్షణ ఉల్లంఘించి, పార్టీ లైన్ ఉల్లంఘించి ఎవ్వరు మాట్లాడినా కానీ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులపైన కూడా చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పేసి కూడా మెట్టు సాయి కుమార్ అయితే హెచ్చరిస్తున్నారు. కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.